దగ్గరలో ఉన్న దేవాలయ కేంద్రానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళి వారానికి ఒక్కసారైనా భజనలో కూర్చోబెట్టాలి. కుటుంబం అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మీరు ఏ మతానికి సంబంధించిన వారు కావచ్చు, ఏ కులానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత ముందుగా వెళ్ళి నమస్కరించింది తనకు విద్య నేర్పించిన గురువు పాదాలు పట్టే నమస్కరించారు. ఆయన గీతాసారాన్ని వంట పట్టించుకునే ముందుకు నడిచారు. కాబట్టి ఈ హిందూ ధర్మము అంటే హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు, భారతీయులకు మాత్రమే సంబంధించింది కాదు. అమెరికాలో శాటన్ హాల్ నిర్వహించేటువంటి కేథలిక్ చర్చ్ నిర్వహించేటువంటి శాటన్ హాల్లో భగవద్గీత నేర్పిస్తున్నారు. సౌదీ అరేబియాలో రామాయణం పాఠ్యాంశంగా నేర్పిస్తున్నారు. అబుదాబిలో రామ మందిర నిర్మాణం చేశారు. రష్యాలో ఇస్కాన్ ఒక ప్రపంచంలాగా కృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తుంది. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో మనం చూస్తున్నాము. మన కార్తీక మాసంలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మనం అమెరికాలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా శివాలయంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. వందలాది మంది దేవాలయాల దగ్గరకు వచ్చి దీప ప్రజ్వలన చేస్తున్నారు. ఈ సంస్కృతి, ఈ సంప్రదాయము, ఈ ఆచారము, ఈ వ్యవహారము, ఈ శాస్త్రీయత, దీని వెనక ఉన్నటువంటి గొప్పతనము ఏ కొద్ది మందికో పరిమితమైనది కాదు. విశ్వ మానవులందరినీ కూడా సంరక్షించగలిగినటువంటి శక్తి ఈ సంస్కారాలకి. కరోనా కాలంలో ఇటలీ ప్రధానమంత్రి చెప్పాడు, బ్రిటన్ ప్రధానమంత్రి చెప్పాడు, నానా కరచారణాలు వదిలిపెట్టి భారతీయుల్లాగా చేతులెత్తి నమస్కరించడం నేర్చుకుంటే ఈ గండాన్ని మనం గట్టెక్కగలము అని చెప్పాడు. ఇటలీలో